వల్ల మా వైసీపీ ప్రభుత్వానికి పేరు కూడా మర్చిపోయాను. ఈ ఎర్ర బుక్ లో రాసుకునే ప్రతి ఒక్క పేరు కూడా నేను చాలా ఖండిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క దొంగన కొడుకు పేర్లు రాసుకున్నారు. సారీ, అందరూ మంచి వాళ్ళ పేర్లు రాసుకున్నారు. కొడాలని రోజుకు ఒక కేజీ వేసుకుంటే నోట్లో పాల్పరాకు అనుకున్నారు. కాదు మంచి అటువంటి కొడాలని పేరు ఎందుకు ఎక్కించారు నాకు అర్థమైతే. అది ఎవరో తెల్లగా ఉంటాడు, ఆడి పేరు జైలు వేశారు కదా నన్ను. వంశీ గారి పేరు కూడా మర్చిపోయిన ఆడిని ఎందుకు జైల్లో చెప్పారంటే అది చాలా మంచోడు కాబట్టి చెప్పారు. నన్ను కూడా చెప్తారు కొన్ని రోజులు, ఎందుకంటే నేను కూడా మంచోడే కాబట్టి. ఇట్లు జైలుకి వెళ్ళి వచ్చారు కదా 1 year మళ్ళీ వెళ్తారా? తప్పకుండా వెళ్తాను. ఎందుకంటే జైలు నా కోసం ఎదురు చూస్తుంది. జైలుకి వెళ్తేనే నాకు ఓట్లు పడితే నోట్లు పడతాయి. ఎందుకంటే జైల్లో ఉంటే నాకు కొంచెమైనా కొద్దిగా గొప్పైన స్వానుభూతి జరుగుతుందని తెలియజేసుకున్న అధ్యక్ష. ఒక ముద్దిస్తారా బేట? రైట్ చెప్పు బేట. అదే మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు. పక్క పాదయాత్ర చేస్తా, కానీ కొద్ది రోజుల తర్వాత ఎండాకాలం దూరం పడిపోతుంది. నాకు నా వల్ల కాదు. అలాగే నేను చేయను పాదయాత్ర, ఫేక్ పాదయాత్ర అది. ఓకే, నెక్స్ట్. జగన్ 2.0 మళ్ళీ వస్తున్నాడు. జగన్ 2.0 రాత్రే రోబో 2.0 చూశాను. ఆ ఒక్క డైలాగ్ పట్టుకుని పొద్దుగాలే ఆ ఒక్క డైలాగ్ వేస్తే అది ఎక్కువగా వైరల్. చెప్పను ఎంతని చెప్పను వేదన మన వేదన మనసారా మంచి మనసులో కోవెల గట్టి నిన్ను కొలిచిన వాడినమ్మ ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనోవేదన. గుడి అంటే దేవుడని నేనంటే మనిషినని మానవత్వం లేని మనిషివమ్మ మగాడినమ్మ నీ మొగడిని ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనోవేదన. బాగుచ్చిందా? నా భార్య కోసం, మీ గర్ల్ ఫ్రెండ్ కోసం సప్పట్లయ్యా.